అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు చలిమేడ రాజేశ్వరరావు గారికి గౌరవ డాక్టరేట్ వచ్చినందుకు మన అందరి తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా వ్యక్తిగతంగా కానీ మేము చాలాసార్లు మా తనతో అనుబంధం మాకు బాగా రోజుల నుంచే ఉంది. మెడికల్ షాప్ పెట్టినప్పటి నుంచి తర్వాత నేను ఇటు అసోసియేషన్లో చేరినప్పటి నుంచి వారు ఈ అసోసియేషన్లో ఉండడు. కొంతమంది ఒక గ్రూప్ లెక్క లోపల అందరం కలిసి ఉండేవాళ్ళం. అందులో అన్నతో నాకు బాగా అనుబంధం ఉంది. నిజంగా వీరు చేసిన కార్యక్రమాలు చాలా చూసిన, వీరు చేసిన దానికి ఇది చాలా చిన్నది వాస్తవంగా. ఎందుకంటే డైరీలో కూడా చాలామంది నాకు పాత మిత్రులు, ఒక రాజిరెడ్డి ఒక మిత్రుడు ఉండే, ఊగా చెప్తుండే, ఏమో ఏందా మీ దొరలాడికి ఇట్లుండా అన్నాయ, మా సార్లు ఎక్కువ అన్నాయ అని చెప్తుండే. అంటే ఒక మన మన కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి కొంతమంది లీడర్లలో ఈ అన్న దీనికైతే గొప్పగా. ఎందుకంటే నేను అప్పుడు ఇన్సూరెన్స్ చేసినప్పుడు వీళ్ళ స్టాఫ్తో నాకు చాలా సంబంధాలు ఉండే. నేను ఊకే అనుకునేది ఇట్లా ఇది చేయాలి మనం కూడా అనుకొని, ఒక ఆదర్శంగామైనటువంటి అన్న. వాస్తవంగా మనకు మంచి ఇటువంటి మంచి అని రగనే చేస్తాడు. వాస్తవంగా ఈ ఆలోచనలన్నీ రగనకే వస్తాయి. నాకు ఇంత మా పొద్దున ఫోన్ చేసి ఇట్లా అన్నప్పుడు, అన్న నాకు మొన్న నేను హైదరాబాద్ పోతున్నప్పుడు అన్న ఇటు వస్తున్నారు, నేను కారు చూసే గుర్తుపట్టి ఫోన్ చేశాను అన్నకు. అన్న కంగ్రాచులేషన్, చాలా సంతోషం అన్న, నాకు ఇట్లా హైదరాబాద్ పోతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. వారు నిజంగా కూడా ఇంకా దినదినాభివృద్ధి ఈ యొక్క మనకు సంబంధించిన, నేను ఇప్పుడే అడిగిన అన్న మీరు మంచిగా మీరు చూస్తే మంచిగా ఏదో అనిపిస్తుంది, కానీ బర్రెలు ఆవులు పెడితే మంచిగా లాభం అడిగిన ఇప్పుడే. అంటే ఎవరికైనా ఒక ఇండస్ట్రీ మనం సరే దేవుడి కాడికి అందరూ మంచిగానే ఉన్నాం, మన వాళ్ళకి ఏదైనా కొంత మనం ఏదో పెద్ద బాగా సంఘ సంస్కృతాలు కాకుండా ఒక చిన్న ప్రయత్నం చేద్దామని ఆలోచనలో వాస్తవంగా చేస్తున్నాం. మేము కూడా ఈ మధ్యన అన్న రగన్ననే మెయిన్గా తన చెప్తుంటే ఏదైనా ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచనలో కొంతమంది చాలామంది మిత్రులు నాతో మాట్లాడుతున్నారు. మా పొద్దున కూడా చెప్పిన వారికి, మన వాళ్ళు ఎక్కడైనా మనకు సంబంధించిన వాళ్ళు నిజమైనగా నీడీ పీపుల్ అంటే బీద వాళ్ళు, అంటే మనం గొప్ప ధనవంతులు అంటలేము, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఏదైనా కొంత సహాయం, మనం ఏదో లక్షల కోట్లు ఇస్తలేము, కానీ చేసి ఉన్నోళ్ళతో ఇప్పించడో లేకపోతే చేసుడో చేయాలనే ఆలోచనలో ఉన్నది. మీ అందరూ కూడా ఇంత టైం ఇచ్చి వచ్చినందుకు మరియు నా తరఫున మా కుటుంబం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.